మల్లికార్జున రావు మీద ప్రశంసలు కురిశాయి, రాళ్ళు పడ్డాయి, పూలు పడ్డాయి, అనేక ఒడిదుడుకులు, అగచాట్లు, అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఆయన ప్రసాద్ గారి తండ్రి వెంకటేశ్వర గారి కాలంలో ప్రసాద్ గారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత రాజగోపాల్ గారు ప్రెసిడెంట్గా సెక్రటరీగా పనిచేశారు. దాదాపు 8 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశారు. కాబట్టి ఆయన చేసిన కృషి రామారావు కాలంలో తెలుగుదేశం ఏర్పడేప్పుడు అందరినీ ఏర్పడక ముందు అందరూ మద్రాసీలు అనేవారు. మనకి గుడి వచ్చిన తర్వాత గణేష్ నగర్కు మంచి ప్రాచుర్యం కదా. ఆ గుడి నిర్మాణానికి మూలకారుడు రాజగోపాల్ గారు ప్రారంభంలో అయితే దాని అభివృద్ధి పదంలో నడిపించింది మాత్రం మల్లికార్జున. సెక్రటరీగా 8 ఏళ్ళు ఆయన ఏం చేశాడని చూసినట్లయితే మనం ముఖ్యంగా ఒక కొండను ఢీకొట్టారు. అదేమిటంటే ఈ సత్యావైద్యం చేసిన బీర్ ఫ్యాక్టరీ. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు చెల్లించవలసిన కొండను ఢీకొట్టడం అంటే అది ఎవరి చేతిలో ఉంది? బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కాలంలో మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. వారికి సత్యమైన చేసి ఆయన చేతికి వచ్చింది. కుడితి వాసన వచ్చేది, జల కాలుష్యం, వాయు కాలుష్యం. మనం ఏదైనా ఎండపోసుకుంటే ఆ బట్టలు బతికిరావు, తర్వాత ఎండపోసుకుని బియ్యం పప్పు వేయగలుగుతాం, నల్లగా పొగలు. దాన్ని ఢీకొట్టడం అంటే మామూలు సీత. ఆయన మహిళలందరినీ చేర్చుకొని పిటిషన్లు రాసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బ్యూరోక్రాట్స్కి ఇచ్చి మనందరినీ తీసుకొని వెళ్ళి నానా కష్టాలు. ఆయన మీద ఎంత అటాక్ జరిగిందంటే వ్యక్తిగతంగా అటాక్ జరిగింది. అయినప్పటికీ తట్టుకున్నాడు. ఆ రోజుల్లో సమయం వార్త ఉదయం అనే పత్రిక ఉంది. ఆ ఉదయం వార్తా పత్రికలో ఏమిటి పడ్డదంటే ఈ సత్యవంతీస్ యొక్క అవుట్లెట్ ఛానల్ మూసిలో కలుస్తుంది 3 ఫీట్ల కింద నుంచి పోయి అని పేపర్లో పడింది. అప్పుడు దానికి కారణం ఎవరంటే అది జర్నలిస్టులు విలేకరులు మల్లికార్జున. అప్పుడు అది గుర్తు లేదు. అంటే దాని వెనుక ఎంత కృషి ఉంది. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తాం, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది 7 కాలనీలు. దాంట్లో ఒక మెంబర్ మన కాలేజీలో. అయితే 2005లో 2000 ఒకసారి 2005లో ఒకసారి, 2012లో ఒకసారి, 2012లో 3 సార్లు ఈ ఎంఆర్ఓ నుంచి నోటీసులు వచ్చింది. ఒకసారి చదివిస్తా. You are hereby directed to show cause within 15 days of receipt of this notice as to why you should not be summarily evicted from the said lands and as to why any crop or other product based on the lands, any building or other constructions erected or any deposited therein should not be forfeited. Evicted ఒకసారి forfeited. ఈ విధంగా 4 సార్లు నోటీస్ వచ్చింది. 3వసారి నోటీస్ ఏంటంటే ర్యాండమ్గా 9 మంది మాత్రమే వచ్చింది. అది లోకాయుక్త ఆదేశాల ప్రకారం మిమ్మల్ని 15 డేస్ లోపల చేయాలి. అప్పుడు మల్లికార్జున రావు గారు, ప్రసాద్ గారు, నరసింహారెడ్డి గారి అడ్వకేట్, ఎమినెంట్ వ్యవస్థ అడ్వకేట్, ఆయన పట్టుకుంటే నరసింహారెడ్డి గారు చేర్చి ఈ లోకాయుక్త ఆదేశాన్ని సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ 2015లో మళ్ళీ ఒకసారి నోటీసులు వచ్చింది. ఈ విధంగా నోటీసులకు భయపడకుండా నోటీసులు వచ్చినప్పుడు ఏం చేయాలి? కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు మాకని డాక్యుమెంట్స్, తర్వాత కొన్నటువంటి స్టేట్ లీడు, తర్వాత పర్మిషన్ తీసుకున్నాం, బిల్డింగ్ పర్మిషన్, వాటర్ పర్మిషన్, ఎలక్షన్ పర్మిషన్, అన్ని కాగితాలు పెట్టి ఒక్కొక్కటి ఎంత పని చెబుతుంది ఇంత రావు. మన దగ్గర 2-3 ప్లాట్లు ఉంటేనే మనం సర్దుకోలేకపోతాం. మన ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ తీసుకుని వెళ్ళి మల్లికార్జున రావు ఆయన వాటన్నిటిని మూసుకొని వెళ్ళి ఆంజనేయ గారిని, అంజనేయ గారిని పట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ మళ్ళీ లోకాయుక్తకి, తర్వాత రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతోమందినో తెలియదు. దీని యొక్క సమిష్టి కృషి, ఆ సమిష్టిలో మనం కూడా బాగా పంచుకున్నాం. కానీ సమిష్టి కృషికి క్యాటలిస్ట్ ఉద్దీపకుడు ఎవరైతే అది కృషి, అదొకటి, ఇదొకటి. తర్వాత ఈ అసైన్ ల్యాండ్స్ విషయంలో అది పొలిపించింది. కాబట్టి చెప్పకపోతే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆయన చదువుని ఎంత కలిగిన అసక్తిగా ఇచ్చుట చాలకుండా ఆ చదువు నిరంతరం ఇలా సంగీతులు ఎవరు పెంచారంటే భాస్కర్ సదర్ కావడం ఎంత చదువున్నప్పుడు కూడా ఆసక్తిగా కాలేదు ఆయన కొన్ని మంచి
మంచి స్వభావం, మృదు స్వభావి, ఒకరిని నొప్పించకుండా తాగకుండా అందరికీ ఆ పనులు ఇలా తీసుకుంటూ వచ్చాడు ఆయన. మనలో ఈ రోజు సిద్ధాంతం పెట్టడం చాలా దురదృష్టకరం. ఆ దైవికమైనటువంటి మల్లికార్జునుడు ఈ మానవ మల్లికార్జునుడు ఇంత అకారణంగా ఎందుకు తీసుకెళ్ళాడు అర్థం కావట్లేదు. కాబట్టి మా సోదరి గౌరవమ్మ గారికి, వారి పిల్లలకి ఆ భగవంతుడు ధైర్యాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.